దేవుని యొక్క లేఖన గ్రంథములో నుంచి యాప్రాయిము అనే ఒక వ్యక్తి గురించి మనం నేర్చుకోబోతున్నాం. 78వ దావీదు కీర్తన తీయండి ఒకసారి. మైక్ తీసుకుని ఒకరు చదవడానికి సహకరించండి. 78వ దావీదు కీర్తన, ఆసాపు కీర్తన 9వ చరణం. విండ్లును పట్టుకొని యుద్ధ సన్నదులైన యాప్రాయిము సంతతి వారు యుద్ధకాలమున వెనుకకు తిరిగిరి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యాప్రాయిము అంటే ఎవరు అనేది ఫస్ట్ మనం నేర్చుకుంటే ఎందుకు వెనక్కి తిరిగారో అర్థమవుతుంది. యుద్ధ రంగంలో ఉన్నారు, కానీ ఏమైపోయారు, యుద్ధకాలం వచ్చేటప్పుడు వెనక్కి తిరిగిపోయాడు. ఎందుకు తిరిగిపోయాడనే కొన్ని విషయాలు. అసలు యాప్రాయిము ఎవరు? యాకోబు గారు ఎంతమందికి తెలుసు? యాకోబు గారు ఎంతమంది తెలుసు? యాకోబు గారు మనం సింపుల్గా యాకోబు అని అనకూడదు. యాకోబు గారు ఎవరినైనా బహువచనంతోనే గౌరవంతోనే మనం పలకాలి. బైబిల్లో ఉన్న ప్రతి వ్యక్తిని కూడా, ఎవరిని కూడా సింపుల్గా మనం పలకడానికి వీలు లేదు. యాకోబు గారి యొక్క మనవడు ఈ యాప్రాయిం. మనష్షే, యాప్రాయిం అని ఇద్దరు మనవలు. అందులో చిన్నవాడైనటువంటి ఈ వ్యక్తి యోసేపు కుమారుడైనటువంటి ఈ యాప్రాయిం. ఇశ్రాయేలు గోత్రములు తెలుపు పాలస్తీన పట్టణం అని మీ బైబిల్లో చివరిని మ్యాప్ ఉంటుంది. మ్యాప్లో ఒక బాక్స్ ఉంటుంది, అందులో 12 గోత్రికుల పేర్లు ఉంటాయి. అందులో 10వ వ్యక్తే ఈ యాప్రాయిం. దేవునికి స్తోత్రం చెప్పండి. అర్థమవుతుందండి? నా మాటలు అర్థమవుతున్నాయా? క్లారిటీగా ఉన్నాయా? ఓకే. అంటే మీరు అటు నుంచి రిప్లై ఇస్తుందంటే ఇటు నుంచి సప్లై వస్తుంటుంది. రిప్లై ఆగిపోయిందనుకో, సప్లై ఏమవుతుంది? ఆగిపోతుంది. కనుక జాగ్రత్తగా కొన్ని నిమిషాలే, ఎక్కువసేపు కాకుండా కొన్ని నిమిషాలే. ఎవరంటే ఈయన పేరు యాప్రాయిము. ఈయన యాకోబు గారి యొక్క మనవడు, యోసేపు గారి యొక్క చిన్న కుమారుడు. అర్థమవుతుందండి? ఈ యాప్రాయిము యుద్ధకాలములో ఏం చేశాడంటే వెనక్కి మళ్ళీపోయాడు, వెనక్కి తిరిగిపోయాడు. కారణం ఏంటో తెలియదు, కానీ ఆ కారణం ఏంటనేది ఈయనలో 3 లోపాలు వచ్చేసాయి. 3 దేవుడు చెప్పి నీ చేయలేనందువల్ల వెనక్కి తిరిగిపోయాడు యుద్ధకాలంలో. కొన్నిసార్లు మనం కూడా అలాగే కదా. మరి మీ సంఘ క్రమంలో ఎప్పుడు ఉపవాస ప్రార్థన అంటే అన్నిటికంటే మించింది ఈ 12 గంటల ఉపవాస ప్రార్థన చాలా బలమైందని నేను నమ్ముతాను. దేవుని స్తోత్రం చెప్పండి. ఒకప్పుడు ఒకవేళ మన ఆత్మీయులు ప్రభాకర్ అయ్య గారు ఉన్నప్పుడు కాలంలో ఒకవేళ ఈ 12 గంటల ప్రార్థన ఉన్నదో లేదో నాకు తెలియదు, కానీ దేవుడు ఒక నూతనమైన తలాంతు ఇచ్చాడు ఈ పరిచర్య కదా. ఒక నూతనమైన ఒక మెట్టు ఎక్కడానికి, ఒక నూతనమైన ఆలోచన తీసుకోవడానికి, అనేకులకు ఆశీర్వాదకరమైంది, ఇది దీవెనకరమైంది. ఎవరికి అవైలబుల్గా ఉన్న టైంలో వారు రావచ్చు. ఈ 12 గంటల్లో ఒకవేళ ఉదయం డ్యూటీకి వెళ్తే మధ్యాహ్నం రావచ్చు, మధ్యాహ్నం డ్యూటీకి వెళ్తే సాయంత్రం రావచ్చు, సాయంత్రం డ్యూటీకి వెళ్తే రాత్రికి రావచ్చు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అయితే పిల్లలు ఒకసారి ఇంకొక మాటను మనం చదువుతాం. ఆదికాండం 48వ అధ్యాయము 17వ వచనం ఒకసారి చదువుతామా? ఆదికాండము 48వ అధ్యాయము 17వ వచనం. తన తండ్రి కుడి చెయ్యి చూసినప్పుడు ఇష్టము కాకపోయాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ 2 కుమారులు నిలబడ్డారు. ఎక్కడున్నారు? నా ముందు 2 కుమారులు నిలబడ్డారు. పెద్దోడు ఇక్కడ నిలబడ్డాడు, చిన్నవాడు ఇక్కడ నిలబడ్డాడు. ఇలా చూస్తున్నారా నా వైపు? పెద్దవాడు రైట్ సైడ్, చిన్నవాడు లెఫ్ట్ సైడ్ నిలబడిన తర్వాత ఏం చేయాలి? ఆయన 2 చేతులతో ఇలాగే కదా ఆశీర్వదించాలి. కుడి చేతిలో ఉన్నాడు కాబట్టి, రైట్ సైడే ఉన్నాడు కాబట్టి ఇలా ఆశీర్వదించి సరిపోదు. కానీ ఆయన ఏం చేశాడు తెలుసా? ఇలా చూస్తున్నారు నాయన, ఇదిగో ఇలా ఆశీర్వదించడం మొదలెట్టాడంట. ఎవరు? తాతయ్య గారు. ఈ తాతయ్య గారు ఇలాగ ఎప్పుడైతే ఆశీర్వదించడం మొదలెట్టారో ఆ తండ్రి అయినటువంటి యోసేపుకి ఇష్టం కాలేదంట. నాన్న, నీకు మంద దృష్టి వచ్చిందేమో, వృద్ధుడు అయిపోయావు కదా, ముసలోడు అయిపోయావేమో, నా కొడుకుడు పెద్దోడి ఇటోపు నిలబడ్డాడు, చిన్నోడి ఇటోపు నిలబడ్డాడు, నువ్వేంటి తేడాగా ఆశీర్వదిస్తున్నావు అంటే, తండ్రులకు దైవ దర్శనం అనేది ఒకటి ఉంటుంది, ముందు చూపు అనేది ఒకటి ఉంటుంది.
దేవుడు ఎవరిని నియమించుకున్నాడో, ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడో, ఇందాక పిలువబడిన వారు అనేకులు కానీ ఏర్పరచబడిన వారు మీరే అనండి ఒకసారి, మేమే అనండి ఒకసారి. చాలామంది పిలువబడ్డారు, చాలామందికి తెలుసు ఈ ఆరాధన ఉంటుంది అది, కానీ వచ్చిన వారు ఏర్పాటు చేయబడిన వారు మీరే. దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, గమనించండి, దేవుని యొక్క ప్రణాళిక ఎవరి మీద ఉందంటే ఎఫ్రాయిము మీద ఉంది, చిన్నవాడైన వాడి మీద ఉంది. పెద్దోన్నేమో తోస్తున్నాడు యోసేపు గారి ముందుకి, తాతయ్య ఏమో చిన్నోడిని ఆశీర్వాదించడం మొదలెడుతున్నాడు. చిన్నోడి ద్వారానే ఆ పరిచర్యని దీవించాలని, చిన్నోడి ద్వారానే ఆ దర్శనాన్ని కొనసాగించాలని, చిన్నోడి ద్వారానే పరిచర్య నానాటికి ముందుకి సాగించాలని దేవుని యొక్క ఉద్దేశం. శారీరక తండ్రి ఆలోచన ఏంటంటే పెద్దోడిని దీవించాలి కదా, పెద్దోడి మీద కదా ఆశీర్వాదం పలకాలి, పెద్దోడిని కదా ఆ పెద్ద చేతితో దీవించాలి. రకరకాల ఆలోచనలు ఉంటాయి మనకి, కానీ దేవుని యొక్క ఆలోచన వేరా. దేవుని యొక్క ఆలోచన గట్టిది, మనుషుని యొక్క ఆలోచన వట్టిది అనండి ఒకసారి. దేవుని యొక్క ఆలోచన గట్టిది, మనుషుని యొక్క ఆలోచన వట్టిది. మరి వట్టిదాన్ని పట్టుకుంటారా, గట్టిదాన్ని పట్టుకుంటారా? కానీ మనం చాలాసార్లు వట్టిదాన్నే పట్టుకుంటాం కదా. పెద్దోడు వారసుడు, పెద్దోడు వారసుడు, ఆస్తికి హక్కుదారుడు, రకరకాలుగా మనం ఏం చేస్తుంటాం అంటే పెద్దవాళ్ళనే ప్రోత్సహిస్తుంటాం. కానీ దేవుని యొక్క ప్రణాళిక ఎవరి మీద ఉందో అనేది మనం గ్రహించగలిగితే కొన్నిసార్లు పెద్దోళ్ళు వాడుకోవచ్చు. ఆయన చిత్తం ఏంటనేది తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం. మీరు చెప్తే లేదు, రాసేస్తున్నారు. దేవుని స్తోత్రం చెప్పండి. చేతులు ఉంటేనే చెప్పండి, ఇక్కడికి తేకపోతొద్దు, తెస్తే చెప్పండి ఒకసారి. బిల్లీ గ్రహం గారు ఒక ఆయన ఒకసారి ట్రైన్లో ప్రయాణం అవుతుండగా ఒకనొక స్థలంలో స్టేషన్ దగ్గర ఆగారంట. ట్రైన్ ఆగిపోయిందంట. ఆగిపోతే ఆ ట్రైన్ పక్కన ఒక చెట్టు ఉందంట. ఆ చెట్టు దగ్గర ఒక ముగ్గురు కలిసి పేకాట ఆడుతున్నారంట. పేకాట ఆడుతుంటే ఇంకొక మనిషాలకు అవసరం అయిందంట. అవసరం అయితే ఈయన వెళ్ళి అలాగా నుంచుంటే మన భాషలో వచ్చి ఒక హ్యాండ్ అయ్యి అంటున్నారంట. ఎవరిని? పాస్టర్ గారు. అంటే ఒక హ్యాండ్ అయ్యి అంటే వాళ్ళు అంటున్నారు, ఎందుకు అవి ఏమి ఎందుకు ఏంటి అని అడగలేదు, కానీ ఈ హ్యాండ్ నాది కాదుగా అన్నాడంట ఆయన. అదేంటి నాకు హ్యాండ్ లేదుగా అన్నాడట. హ్యాండ్ లేదేంటి, 2 చేతులు ఉన్నాయి కదా అంటే, ఈ చేతులు నాయి కాదుగా, నా యేసయ్యకి ఎప్పుడో ఇచ్చేసానుగా అన్నాడట. దేవుని స్తోత్రం చెప్పండి. ఎవరికి ఇచ్చేసాడంట ఆయన? 2 చేతులు ఎవరికి ఇచ్చేసాడంట? దేవుని పని కొరకే ఇచ్చేసాను నేను. ఈ చేతులు లోకావసరమైన పనుల కొరకు నేను ఇవ్వలేను. ఈరోజు మనం ఎలాగున్నాం? దేవుని బల్ల మీద తీసేసుకుంటున్నాం అదే చేతితోటి. లోకములో ఉన్న సభితమైన వాటిని కూడా తాకేస్తున్నాం అదే చేతితోటి కదా. కనుక దేవుని వాక్యం నేను త్వరగా ముగించాలనుకుంటున్నాను. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, కానీ 78వ కీర్తనలోనే మనకి ప్రశ్న జవాబులు కూడా అక్కడే ఉన్నాయి. 10వ చరణం చూస్తే 3 విషయాలు ఉంటాయి. 3 విషయాలు చెప్పేసి నేను ముగించేస్తాను. ఎందుకు ఆయన వెనక్కి తిరిగాడు అంటే 3 విషయాల్లో ఫెయిల్ అయిపోయాడు ఎఫ్రాయిము. ఏంటి అంటే చదవండి, 78వ కీర్తనలోనే 10వ చరణం. 1 దేవుని యొక్క నిబంధనను గైకొనకపోయాడంట. 2 ధర్మశాస్త్రాన్ని అనుసరించలేదంట. 3 ఆశ్చర్య క్రియలను వారు ఏం చేశారంట? మరసిపోయిరి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎఫ్రాయిము జీవితంలో ఈ 3 దేవుడు చేస్తే, ఈ 3 విషయాలు దేవుడు అనుగ్రహిస్తే, ఈ 3 విషయాలు దేవుడు చేయమని చెప్తే వీటిని ఏం చేశాడంటే ఈయన మరిచిపోయాడంట. మనము కూడా దేవుని వాక్యం అంటది, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువద్దు అని దేవుడు చెప్తున్నాడు. ఈయన ఏం చేశాడు? ఎఫ్రాయిము మరసిపోయినందువలన యుద్ధకాలమున ఎఫ్రాయిము ఎక్కడికి వెళ్ళిపోయాడంట? వెనక్కి తిరిగిపోయాను. ఎందుకు అంటే ఈయన దేవుని యొక్క నిబంధనను ఏం చేశాడు? పాటించలేకపోయాడు. 2వది, ఆయన ఏం చేయాలి? ధర్మశాస్త్రాన్ని పక్కన పెట్టేశాడు.
మూడవది, ఆయన చేసిన ఆశ్చర్యమైన క్రియలు ఉన్నాయంట, వాటిని కూడా ఏం చేశాడు? మరచిపోయాడు. ఈరోజు మనం మరచిపోతున్నామా, జ్ఞాపకం చేసుకుంటున్నామా? ఈ నెలలో అయ్యగారు ఇందాక చాలా మందిని మిమ్మల్ని అడిగారు, ఏమైనా ప్రార్థన అవసరతలు ఉంటే చెప్పండి, ఏమైనా సాక్ష్యం ఉంటే చెప్పండి అన్నప్పుడు, ఏదైనా ప్రార్థన ప్రేయర్ పాయింట్ ఉంటే నీ విశ్వాసముతో నువ్వు ఇక్కడికి వచ్చి నిలబడి ఒక ప్రేయర్ పాయింట్ ఇచ్చి దాని కొరకు ఇంకొకరు ప్రార్థన చేసి అందరూ కలిసి ఏకీవించి ప్రార్థన చేసి వెళ్ళిన తర్వాత వచ్చే 12 గంటలు ప్రార్థన రాకముందే దేవుడు ఆ కార్యాన్ని మీ జీవితంలో చేస్తాడు. అలాంటి నమ్మకంతో వచ్చి చెప్పాలి. ఇంకా 12 గంటల ప్రార్థన రాకముందే, వారం కాకముందే దేవుడు ఏం చేసేస్తాడంట? గొప్ప కార్యాలు చేసేస్తాడు. దేవుడి స్తోత్రం చెప్పండారా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ మధ్యాహ్నం సెక్షన్ చాలా కష్టం, చాలా టెరుగులు కదండి. మనకేంటంటే ప్రతిరోజు కూడా భోజనం చేసిన వెంటనే ఏం కావాలా? 3 కావాలా. 1 మంచం, 2 కొంచెం, మంచం కొంచెం ఖచ్చితంగా మనకి కావాలా. కొంచెం వెళ్ళి అంటే మంచం కావాలి కదా. కొంచెం తర్వాత ఏముండాలా? కంచం ఉండాలి. కంచం తర్వాత మంచం కావాలి. ఈ 3 ఉంటాయి ప్రతి మనిషికి కూడా. మధ్యాహ్నం 1 గంట దాటితే ఏ మనిషి కూడా మాస్టర్ మాట ఏం స్టూడెంట్ విండో, లెక్చరర్ మాట కాలేజీ స్టూడెంట్ విండో, పాస్టర్ గారు మాట చర్చిలో ఉన్న విశ్వాసులు ఎంటరు. పాస్టర్ గారు చెప్తూనే ఉంటాడు, వీళ్ళు ఏం చేస్తుంటారో దర్శనాలు చూసేస్తుంటుంటారు, కూర్చునే దర్శనాలు. ఏమంటే చాలా మంచి దర్శనం అవుతుంది అయ్యగారు, డిస్టర్బ్ చేయకుండా అంటారు. హల్లెలూయా. కనుక నేను అంటున్నాను, ఈ అభిప్రాయము ఈ 3 విషయాల్లో ఫెయిల్ అయిపోయినందువలనే వివరంగా చెప్పాలని ఆశ ఉంది. కానీ మరి నేను కూడా నాకు ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకోకుండా నేను ఎచ్చుకుపోయాను అనుకో, మరలా అన్నీ ఏమంటాడు? ఈసారి ప్రార్థనే చేయొచ్చు అంటాడు, వాక్యానికి అవకాశం ఇవ్వడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఇంకోటి ఇంకా ఓన్లీ చిన్న ప్రార్థన చేసి వెళ్ళిపోండి అంటారు కదా. అలా కాకుండా ఇచ్చిన సమయం కంటే బేగా ముగించామనుకో, నా స్నేహితులు మరి అన్నదమ్ముడి కంటే ఎక్కువ నన్ను ప్రేమిస్తాడు. మా ఆల్బర్ట్ అన్నయ్య కూడా మా మధ్యకి రావడం చాలా సంతోషం. ప్రతిసారి నన్ను ఏ ఉపవాస ప్రార్థన పిలుస్తాడు అన్నయ్య. అన్నీ కూడా అలాగే. కనుక ఆ సంఘం కూడా నన్ను చాలా ప్రేమిస్తుంటారు. ఆయన కూడా అలాగంటాడు, నేను ఇచ్చిన టైం కానీ బేగా ముగించేస్తా తమ్ముడు అంటాడు. నిజమే. అంటే తక్కువగా చెప్పిన వాళ్ళు మళ్ళా పిలవబడతారు. విసికించి వేసారించేసాం అనుకో, అరగంట ఏమో ముద్దంట, 45 నిమిషాలు వద్దంట, 1 గంట మనకు వద్దంట అన్నట్టుగానే ఉంటాను ఎక్కడికి వెళ్ళినాను. అందుకే దేవుడు ఈరోజు ఎక్కడ డీప్ పోలవరం దగ్గర తునవతల డీప్ పోలవరం కొండల్లోకి అటుకువానిపాలెం అనే ప్రాంతానికి తీసుకెళ్ళి దేవుడు తీసుకొచ్చాడంటే ఊరికినే కాదు, అక్కడ ప్రసాద్ అని ఒక గొప్ప దైవజనుడు ఉన్నాడు. దేవుడు ఇలాగే ఏ టయానికి ఎక్కడ తీసుకెళ్ళి, నిన్నైతే అసకపల్లిలో ఉన్నాను, సబ్బువారం దగ్గర అసకపల్లి. ఏ టయానికి ఎక్కడ ఉంటారో నాకే తెలియదు. అంటే ఆయన కొరకు పరుగులు తీయాలనే ఆలోచన. ఆయన పనిలో వాడతాను, నేను వాడబడతాను. ఆయన నేను రెడీ. ఎవరు పిలిచినా ఏమంటాను తెలిసే, నేను ఆలోచించి డైరీ చూసుకుని చెప్తాను అన్ను, మళ్ళా ఫోన్ చేయి అన్ను, చూద్దాంలే అని నా షెడ్యూల్ చూసుకుని చెప్తాను అన్ను, వస్తాను. ఏమంటాను? ఎస్, ఐ విల్ కమ్. నేను వస్తానంతే. అంటే దేవుని కొరకు నేను వస్తానన్న వాళ్ళు దేవుడు ఏం చేస్తాడో ఖచ్చితంగా ఆయన పైన ఆయన వాడుకోవడం మొదలెడతాడు. లేదండి నాకు ఖాళీ లేదంటారు చాలామంది. ఒకసారి క్యాలెండర్ చూసి చెప్తాను, నా డైరీ చూసి చెప్తానంటే అలాంటి వాళ్ళు మళ్ళీ నేను పిలిచినప్పుడు అలాంటి కొంచెం మంది ఏం చేస్తుంటారంటే, ఏ స్పీకర్ అయినా సరే, ఎంత పెద్ద స్పీకర్ అయినా సరే, అన్నికి తెలుసు, దానియేలు కుమార్ అని 18 దేశాలు తిరిగిన దైవజనుడు. నేను ఫోన్ చేస్తే, అయ్యగారు ఆ రోజు వేరే మీటింగ్ ఉంది కానీ దాన్ని క్యాన్సిల్ చేసుకుని వస్తాను మీ దగ్గరికి. 18 దేశాలు తిరిగినోడు, 36 సంవత్సరాల కుర్రోడు పిలిస్తే ఏమన్నాడు ఆయన? వస్తానన్నాడు. అందుకే ఆయన ప్రతి కార్యక్రమంలో పిలిచేస్తుంటాను నేను. దేవునికి స్తోత్రం చెప్పండి. అలాగే దేవుని కొరకు మనం ఏం చేయబడాలంటే, ఎప్పుడు కూడా ఖాళీ లేదు, నేను బీజీ, నాకు అవ్వలేదనే మాటలు అనకూడదు. 12 గంటల ప్రార్థన అనేటప్పటికి మొట్టమొదటి 12 గంటలు కూడా నేను ఉండాలనే తీర్మానంతో ఉండి చూడండి, ఖచ్చితంగా దాని యొక్క ప్రతిఫలాన్ని దేవుడు మనల్ని ఆశీర్వాదకరంగా మనకు అనుగ్రహిస్తాడు. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఈ సమయం ఇచ్చిన దైవజనులు శ్యామయ్య గారికి నా ప్రత్యేకమైన వందనాలు.